జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జై శ్రీమన్నారాయణ. అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది. అయితే పాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు. ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ, అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాశుల వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి, అవలక్షణాలు ఏంటి, వాటి యొక్క స్థితిగతులు ఏంటి, అలానే దశ అంతర్దశలు ఉంటాయి. ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి, వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే గనక మనకి వారి యొక్క హారోస్కోప్ తెలుస్తుంది. ఏ నక్షత్రము ఏంటి, వారి యొక్క పరిస్థితి ఏంటి, వారు ఎలా ముందుకు వెళ్ళాలి, వాటి పరిహారాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర, ఆస్ట్రాలజీ దగ్గర, పంతులు గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటది. అయితే ఇంకోటి కూడా ఉంటుంది, నామ నక్షత్రం. అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు, అలా ఉన్నాయి. అయితే ఏది అయినా, ఏ రూట్ అయినా సరే మనిషికి, ఒక వ్యక్తికి మంచి జరిగడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ. అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు అనగానే 9, ఛాయాగ్రహాలు 2. ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు, కేతువు, కుజుడు, ఇలాగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు, ఇలాగా నవగ్రహాలు 9. ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి. అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా, ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా, ఏం చదువుకోవాలి, అన్ని కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాటబిలిటీ అంటారు. భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాటబిలిటీ, ఇద్దరి మధ్యన సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్, ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గం మనకు సరిపడిందా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం. అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే గనక, ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు. జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవే, కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది. దాంట్లో ఒకటి కుజుడు. కుజుడు ఏం చేస్తాడు అంటే పెళ్లిలోని కంపాటబిలిటీ, మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు, ఏ రాశిలో నుంచి ఏ రాశి వరకు స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది, ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి, వాటి పరిష్కారం మార్గాలేంటి, ఈ దశగా మనం గమనించినట్లయితే కనుక, అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కుజునికి సంబంధించినటువంటి దోషం ఎలా ఉండబోతుంది అంటే, అసలు కుజుడు జాతకంలో ఎక్కడ ఉండటం వలన ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం ఆలోచించినట్టయితే కనుక, మీరందరికీ తెలుసు, ఇది కామన్ గా వృషభ రాశి వారికి అయితే ఖచ్చితంగా వారికి దైవ జ్ఞానాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారికి తెలిసే ఉంటుంది. స్వస్థానం 2, 4, 6, 8, 10, 12 ఈ స్థానాల్లో కనుక కుజుడు ఉన్నాడు అంటే వారికి కుజు దోషం ఉంది అని అర్థం. ఇది మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆ కుజుడి దోష నివారణ కోసం కొన్ని పరిహారాలు ఉంటాయి. ఉపశయనం మాత్రమే దొరుకుతుంది ఆ పరిహారాల ద్వారా. అయితే కుజుడు గనక ఇప్పుడు ప్రజెంట్ గనక కన్యా రాశిలో కనిపిస్తున్నారు. అది సెప్టెంబర్ 13వ తారీఖు తర్వాత, 2020 సంవత్సరం సెప్టెంబర్ 13వ తారీఖు తర్వాత తులారాశిలోకి కుజుడు సంచరిస్తారు. అప్పటి వరకు కూడా కన్యా రాశిలోనే కుజుడు ఉండడం జరుగుతుంది. కాబట్టి కన్యా రాశిలో కుజుడు ఉండడం వలన 5వ స్థానం అవుతుంది వృషభ రాశికి. ఈ వృషభ రాశికి 5వ స్థానం కావడం వలన, అందులో గురు బలం కూడా కొంచెం తక్కువగా ఉండడం వలన, ఎందుకంటే 2వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి బలం ఉండదు. 3వ స్థానంలో ఉంటే గురువు వేరు, 2వ స్థానంలో ఉండేటువంటి గురువు వేరు. అందులోనూ మిథున రాశిలో గురువు ఉన్నాడు అంటే పెద్దగా మీకు బలం ఉండదు. అందుకని మీకు అంటే గురువు బలం లేకపోయినా చదువుకోవటం, ఎగ్జామ్స్ రాయటం ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ కుజుడు మీద ఆధీనంగా అయితే చేయలేడు. అందుకని చెప్పేసి కుజుడు 5వ స్థానం ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనే దాని గురించి కొంచెం వివరణ చేద్దాం. అయితే 5వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల మీరు ఎవరైనా అమ్మాయి వల్ల, అబ్బాయి వల్ల మోసపోవడం జరుగుతుంది. అంటే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం దాంట్లో మీకున్నటువంటి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా మీకు వచ్చేటువంటిది ఏదైతే కనిపిస్తుంది. తర్వాత మాటలు నమ్మి మోసం చేసేటువంటి పర్సన్స్ మీ చుట్టూతా ఉంటారు, అదొకటి మోసం. మూడోది ఇంకా వ్యాపారంలో నష్టం జరగడం. అయితే దీంట్లో లాభం కూడా ఉంది. ఎందుకంటే మార్కెటింగ్ చేసేవారు, రియల్ ఎస్టేట్ రంగాల వారు, వృషభ రాశి ఎవరైనా ఉన్నారా,
ఖచ్చితంగా వారు అభివృద్ధి అయ్యేలాగా ఉంది. మంచి మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి కాంట్రాక్ట్స్, రోడ్డు కాంట్రాక్ట్స్, సివిల్ కాంట్రాక్ట్స్ కూడా మీకు వచ్చేలా ఉన్నాయి. ఒక ఆర్కిటెక్చర్ చేసే వారికి అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కూడా సెప్టెంబర్ 11వ తారీఖు వరకు ఇక్కడ కుజుడు కన్యారాశిలో ఉంటాడు. ఆ తర్వాత తులరాశికి వస్తాడు. తులరాశికి కుజుడు వచ్చినా కూడా వృషభ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే కనుక కుజుడు ఒక మేర బాగానే ఉంటాడు అనుకోవచ్చు. కాకపోతే మన షాడోను కూడా మనం నమ్మకూడదు, పక్కన వ్యక్తిని నమ్మకూడదు. మీకు తెలిసిన విద్యలో, మీకు తెలిసినటువంటి రంగంలో మాత్రమే మీరు అడుగు వేయండి. సుసంపన్నంగా జీవితం కొనసాగించవచ్చు. అయితే ఈ యొక్క కుజుని దోషం మరింత ఉంది. దీంతో పాటు రాహుకేతు దోషం కానీ, కాలసర్ప దోషం, నాగదోషాలు కానీ ఉన్నాయా? అయితే కనుక ఈ కుజుడు కొంచెం బాధించేలా ఉంటాడు. ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఆలోచన ఉంటుంది, ఒక దగ్గర కూర్చోవాలనిపించదు, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ సింటమ్స్ కానీ మీకు ఉన్నాయంటే మీకు ఖచ్చితంగా వేరే ఏదో దోషం ఉందని అర్థం. ఇవన్నీ కూడా పటాపంచలేందుకు మనం ఇచ్చేటువంటి ఈ రెమెడీస్ చేసుకున్నట్టయితే కుజుని ఒకటి వల్ల కాదు, ఈ కుజు దోషంతో పాటు మీకు ఏదైనా ఇంకా కాలసర్ప దోషం, నాగదోషం, కుజు దోషం ఇలాంటి అన్ని కూడా కొంచెం మేర మీకు ప్రశాంతత కలిగేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు అయితే మీకోసం. అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజునికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా, సుశోభనంగా, బహువిధంగా ఉండేలాగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు. ఏమిటి అంటే, నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది. అది ఏమిటి? నాగమణి. ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాలగ్రామం లాగా పూజ చేసుకోవచ్చు. ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు. ఈ సాలగ్రామంలో పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా, మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే, ధనధాన్యాలు వర్షం కురిసినట్టే, మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే. మీకు కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా, మీకు పూర్వీక శాపం, పూర్వీక దోషం, అలాంటి శుక్రదోషాలు అంటే ఏమైనా ఉన్నా, పెళ్లిళ్ళు కాకపోయినా, నిద్ర పట్టకపోయినా, ఆందోళన, బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం, చేతబడి, ఇలాంటి బాగలముఖి, భానుమతి విద్యలు లాంటివి ఏమైనా జరిగినాయా, మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది. బాలరిష్ట రోగాలున్నా, దిష్టి దోషాలున్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు. అదొక ప్రక్రియ. లేదు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పటాపంచలేకపోతుంది. కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం. నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి. ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలను కూడా పటాపంచలేకపోతాయి. దాంతో పాటు ఈ యొక్క కుజ దోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం. ఆ దానం ఏంటి? కందులు 1 కిలో, అలానే గోధుమలు 1 కిలో, ఉలవలు 1 కిలో, ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకొని రాగి పాత్ర, చెమ్ము, గ్లాసు, తీగ, ఏదైనా రూపు, ఏదైనా ఒకటి చేతిలో తీసుకోవాలి. ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి. ఈ దానిమ్మ పళ్ళు కూడా 1 ఆకు తీసుకోవాలి. అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటువంటి రేగి పళ్ళు, లేదా రేగి ఆకు, లేదా రేగి కొమ్మ, ఇవి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. మీ సమీపంలో ఎవ్వరు తీసుకోవట్లేదా? ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కుజుడు ఉంటాడు. ఆ కుజుని మీద నమస్కారం చేసుకుని, నాయన నాకేం తెలియదు, నా కుజుడంతా బాధిస్తున్నాడు, కాపాడండి అని చెప్పేసి ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి. ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణ చేయండి. ఓం నమో కుజ ఈశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి. ఈ ఏదైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి, అంటే స్వామివారి మీద పోయండి. మరొక రెమెడీ, మీరు ప్రతినిత్యం కూడా నవధాన్యాలు అని దొరుకుతాయి మనకి పచారీ షాపుల్లో, పూజ సామాగ్రి షాపుల్లో నవధాన్యాలు అంటే ఇస్తారు. మనం ఇల్లు కట్టుకునేప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం. ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము కూడా నాకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నిటితో పాటు కుజ దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక
నాకు కుజదోషం సింటమ్స్ ఉన్నాయి అనుకున్న వారు నవధాన్యాలు 1 టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారేడు నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి. ఇదొకటి. వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు. గసగసాలు అని దొరుకుతాయి మనకి. ఆ గసగసాలు ఈ 2 కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు. మరొక రెమెడీ. అలానే ఈ కుజదోషం బాధిస్తుందన్న వారు, ఏ పనులు ముందుకెళ్ళట్లేదన్న వారు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఏమిటది అంటే మిరియాలు అంటే పెప్పర్ అంటారు, బ్లాక్ పెప్పర్ సీడ్. ఇవన్నీ కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి, లేదా హనుమాన్ మందిరంలో కానీ, లేదంటే కార్తికేయ దగ్గర కానీ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడుపున 2 మిరియాలు తిన్నట్టయితే గనక మీకు కుజునికి సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది. ఇవన్నీ కూడా మన కోసం పరిహారాలు. వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ అదృష్టం అనేది ఉంటుంది. ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచి వేసి మీకు అంతా అదృష్టం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చెప్పి ఈ రాసు వారికి మనం చెప్పినటువంటి పరిహార నిమిత్తంగా మనం చూసినట్టయితే కనుక ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్న పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఊళ్ళల్లో కావచ్చు, వీధుల్లో కావచ్చు, విలేజ్ల్లో కావచ్చు, లేకపోతే ఈ రోజుల్లో నర్సరీలు బాగా పెరిగిపోయింది కాబట్టి అవేర్నెస్ పెరిగిపోయింది, నర్సరీలు బాగా ఉన్నాయి. ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ, ఒక వేప చెట్టు కానీ, లేకుంటే కనుక ఒక అరటి మొక్క గాని తీసుకుని వెళ్ళండి. ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి. లేకపోతే కొబ్బరి చెట్టు గాని, అరటి చెట్టు గాని ఉంటే దానికి 9 పోగులు తెల్లదారం తీసుకోండి. 9 పోగులు వేయాలి. ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి. మనం హైట్ ఎంత ఉంటామో, నేను 5 feet, అలానే అందరూ అలా ఉండాలని లేదుగా. ఎవరి హైట్ తగ్గట్టు వారు ఉంటారు. వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొటన వేలు నుంచి తల వరకు ఇలా కొలుచుకోవాలి. 9 పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ 9 పోగుల్ని సగం చేయాలి. సగం చేసి దానికి పసుపు, గంధం, అలానే కుంకుమ 3 రాయాలి. ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ, అరటి చెట్టు కానీ కట్టండి. అంటే ఆ మటకి కట్టేసేయండి. కట్టేసి ఆవు పాలు, ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు, కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదిలో పోయండి. అలా చేసి ఆ కర్పూరంతో వెలిగించినటువంటి దీపారాధన కావచ్చు, కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు, చేయవచ్చు. ఇలా చేసినందు వలన మనకి ఆ కుజు దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది. పెళ్లి కానటువంటి వారు పెళ్లి అవుతుంది. భార్యాభర్తలు పెళ్లి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు. కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే, పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా, కుజదోషం బాధిస్తుందా, ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా, ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే, పాలు 1 గ్లాసు, కండ చక్కెర కొంత, తేనె ఒక 2 టీస్పూన్లు, కుంకుమ పువ్వు ఒక 10 grams, అలానే మీకు గసగసాల పౌడర్ 1 టీ స్పూను, వీటితో పాటు తుమ్మపంట కానీ, బాదం మగ్గ కానీ 1 టీ స్పూను తీసుకొని, వీటితో పాటు ఆవు నెయ్యి, ఆవు పాలు, కిస్మిస్ గ్రైండర్ పట్టాలి. ఈ గ్రైండర్ పడితే వచ్చేటువంటి పేస్ట్, బాదము, జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్ట్, ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు, ఈ రావి చెట్టు దగ్గర పాదిలో, రావి చెట్టు మొదట్లు అంటారు కదా, అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేయాలి. సాయంత్రం 5 లోపే ఇది అయిపోవాలి. అంటే ఉదయం సమయం చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా గురువారం రోజున, అందులో ఏకాదశి గాని, ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులు గనక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ, చెట్టును తాకండి, చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి. దాని తర్వాత ఒక 3 చెంబులు నీళ్లు ఆ పాదులను పోయాలి. పోసేసి దీపారాజన చేయాలి. ఎట్లా? నూనె, ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాజన 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో చేయాలి. ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం. కుజదోషం బాధిస్తుందని వారికి ఈ పరిహారం చేసుకోవాలి. దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి. ఇది ఏంటి? కుజదోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి. ఏమిటి అంటే, ఆవుకి ఆకుకూరలు తినిపించడం, ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం. అది ఎలాగా? బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ కుజదోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు, స్క్రీన్ సమస్యలు
ఆస్తమా లాంటి సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు. ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజదోష నివారణ అయితే జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృష్టవంతులను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈ కుజదోషమే ఒక పక్క నుంచి నన్ను బాధిస్తా ఉంది స్వామి, అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ తాగాడింది, ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా. ఇంట్లో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు, బయటకైతే ఈగల మూత, అంటే ఇంట్లో ఈగల మూత, బయట పలకల మూత, నాకేంటో రెండు ఈగల మూతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా, ఇబ్బంది పడుతున్నారా? వద్దురా బాబు ఈ సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా? మీ అందరికీ పరిష్కారం ఉంది. ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది, అలానే మీకు కుజదోషం కూడా బాధిస్తూ ఉంది, అందరూ దూరం అయిపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా? మీ అందరికీ కూడా పరిష్కార మార్గం, ముందు ఇంటిని చూసుకోండి. అంటే ముందు ఇల్లు చూడండి, తర్వాత ఇల్లాలు చూడండి, మన సామెత అన్నట్టుగానే అది వాస్తవమే, సామెత కాదు, మన పెద్దవాళ్ళు మామూలుగా చెప్పారు కదా. అలానే ఇల్లు చూడాలి, ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి. అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచి మొదలవుతుంది. మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి. కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది. కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వద్ద ఉంది. అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి, సారీ అండి, ఇది గుర్రము నార. ఈ గుర్రపు నార అంటారు, ఇది అందరికి తెలిసిందే. గుర్రము నార, ఇది గుర్రంని మనకి గుర్రానికి కాలికి పెడతారు. ఇలాగా 6 హోల్స్ ఉంటాయి, దానికి కొడతారు, మన మేకులతో కొడతారు కాలికి, లేకపోతే గుర్రము పరిగెత్తలేదు, అది వెళ్ళలేదు అనమాట. ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు, చెప్పుల్లాగా మనం వేసుకుంటాం కదా, అలా కాలికి పెడతారు. ఈ కాలికి పెట్టి వాడినటువంటి నార అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నార ఇది. ఈ నాడాన్ని గనక మనము ఇంటికి పెట్టితే సింహద్వారం లోపల వైపున బయట వైపున ఈ నాడాన్ని కనుక ఇట్లా యూ షేప్ లో గనక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం, కాలసర్ప దోషం, నాగదోషమే కాదు, నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లో గడప దాటదు. అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసిన శత్రు బాధ ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం. అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా, ఎందుకంటే చేసేటువంటి స్వాములు ఈ మధ్యన ఎక్కువైపోయినారు. అయితే ఊరికనే డబ్బులకి చేసేస్తూ ఉంటారు కదా, ఏదో మంత్రం నేర్చుకొని, అలా వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది. ఆ ఇంటి కూడా మన గడప తొక్కకుండా ఉండాలంటే కనుక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా, ఇలా ఇవ్వను, దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసరికి గుర్రపు నాళ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా మీకు వద్దకే, అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం. కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది, ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం. కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలానే గుర్రపు నాడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది. పిల్లలు, జల్లలు, పెద్దలు, అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు. జై శ్రీమన్నారాయణ.